పల్లవి ఆనంద్ నాట్య ప్రదర్శన ఒక్కొక్క అంశము దాటి ముందుకు వస్తున్న కొద్దీ ఆ పరిపూర్ణత్వం సుశోభితంగా శ్రవణ శుభగంగా నయనారవిందంగా సాగింది. గణపతి ప్రార్థన కానీ ఆ పిమ్మటే వెంటనే శివయ్యని కొలిచి అమ్మను ఆరాధించి సంప్రదాయబద్ధమైన నీలమేఘశ్యామలోయించి ఇంకా విశేషంగా ప్రతిష్టాత్మకంగా పెద్ద పెద్ద ప్రోగ్రాముల్లో పెద్ద పెద్ద కళాకారులు చేసేటువంటి సంపూర్ణమైన భామాకలాపం ఇతివృత్తాన్ని అంశాన్ని మొత్తం కూడా ఎంచుకొని చేయటం గురువుగారు నిజానికి పల్లవికి పరీక్ష పెట్టినట్లే. అయితే పల్లవి ఆ పరీక్షను 200% మార్కులతో విజయవంతం ముగించింది. మనం చూసాం ఆమె ప్రదర్శన ఎంత చక్కగా చేసిందో. పెద్దవాళ్ళకే సాధ్యం కానిది అంతసేపు ఆడియన్స్ని కట్టిపడేసేటువంటి మంత్రముగ్ధుని చేసేటువంటి ఒక తత్వం పరమాత్మ అనుగ్రహం ఉంటేనే కానీ సాధ్యం కాదు. సరే, పల్లవి కార్యక్రమం అనుకుంటే అది చరణాలు దాటి పల్లవి అనుకుంటే అది చరణాలు దాటి ఆనందమయమై చరణాలుగా ఆ నటరాజస్వామి దివ్య చరణాల చెంత ఒక చక్కటి అభిషేక కుసుమంగా మారింది. పల్లవి అన్నది అక్షర సత్యంగా మీ అందరి ముందు మనవి చేసుకుంటూ ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. తెలుగునాట విశేషించి ఆంధ్రనాట్యం అనగానే గుర్తొచ్చేటువంటి మహనీయ మూర్తి పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. వారి యొక్క మానసపుత్రుడిగా ఈ కళా జగతిలో తమ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరింప చేసుకున్నటువంటి మహామహిమాన్విత నాట్య కళాకారులు కళాకృష్ణ గారిని మీ అందరి కళతారధ్వనుల మధ్య వేదికకు సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాం. నిండైనటువంటి వ్యక్తిత్వంతో మెండైనటువంటి ప్రతిభా మూర్తిమత్వంతో అందరినీ ఆకట్టుకునేటువంటి కళాకారులు కళాకృష్ణ గారు. నవజనార్దన పారిజాతం 9 రోజుల పాటు అఖండంగా ఆయన ప్రదర్శన చేసినప్పుడు యావత్ జగతి మొత్తం పులకించింది. నాట్య కళా ప్రియులంతా కూడాను పులకించారు. అది కళాకృష్ణ గారి ప్రత్యేకత. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది అవార్డు అందుకున్నారు కళాకృష్ణ గారు. అభినవ సత్యభామగా, సత్యభామ అంటే ఇలాగే ఉంటుందా అన్నట్టుగా అంత దివ్యంగా, మనోహరంగా, మనోజ్ఞంగా, మంజులంగా చేయగలిగినటువంటి గొప్ప కళాకారులు కళాకృష్ణ గారు. ఇక ఇవాల్టి కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిని మనం స్వాగతించుకున్నాం. గౌరవనీయులు బివిఆర్ మోహన్ రెడ్డి గారు. సియాన్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఐఐటి హైదరాబాద్గా తమకున్నటువంటి విజన్ తోటి భారతదేశానికి ఇంజనీరింగ్ రీసెర్చ్కి సంబంధించి, డెవలప్మెంట్ సర్వీసెస్కి సంబంధించి అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు సముపార్జించి పెట్టారు. అత్యున్నత స్థానానికి తీసుకెళ్లారు. విద్యాలోకం అంటే, విద్యార్థులంటే ఎంతో ఇష్టం కనుక ఉపమానరహితమైనటువంటి సేవలు చేసినటువంటి గౌరవనీయులు బివిఆర్ మోహన్ రెడ్డి గారు బోర్డ్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసికి డైరెక్టర్గా ఉన్నారు. విద్యాభిషేకంగా వారికి ఉన్నటువంటి ప్యాషన్ తోటి అడాప్ట్ ఏ స్కూల్ పేరిట ఇనిషియేటివ్లో భాగంగా దాదాపు 10,000 మందికి పిల్లలకి మార్గగామిగా నిలిచినటువంటి పెద్దలు బివిఆర్ మోహన్ రెడ్డి గారు. వారిని సవినయంగా వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. గౌరవనీయులు మా ఆనంద్ గారు అదే సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు. ఒక గురుభావంతో, పితృవాత్సల్యంతో, భాతృప్రేమతోటి వారిని స్వాగతించుకున్నారు. శ్రీ మోహన్ రెడ్డి గారు వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇక ఈనాటి నాట్య గురువు అజయ్ చక్రవర్తి వెంటనే వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం గురువు గారు. అలాగే నర్తకి పల్లవి కూడా వేదిక విచ్చేస్తారు. ముందే మనవి చేశారు, మీకు కాస్త ఆలస్యమైంది. కొంచెం సేపు ఓపిక బట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ సవినయంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి పల్లవి పట్ల వారి కుటుంబ సభ్యులు శ్యామల గారు కానీ, ఆనంద్ గారు కానీ వారి పట్ల ఉండేటువంటి వాత్సల్యంతో, ప్రేమతోటి, మక్కువతోటి, ఆదరణతోటి, ఆత్మీయతతోటి ఇంతసేపు మీరంతా వేచి ఉండడం చాలా సంతోషం. గురుగారు వేదిక వచ్చేశారు. పల్లవి వేదిక వచ్చింది. గట్టిగా మీ కరతాళ ధ్వనులు ఉండాలి, మరింత గట్టిగా. అది శ్రవణ శుభగంగా ఉండాలి. పిఆర్సి శర్మ గారు చాలా గొప్ప వాద్య కళాకారులు, మృదంగ విద్వాంసులు. వారు మనస్ఫూర్తిగా మీ కరతాళ ధ్వనులు జత కలుస్తాయి. వారి మృదంగం ఎంత హాయిగా ఉందో మీ చప్పట్లో అంత హాయిగా గట్టిగా. వా. శ్రీ విబిఎస్ మురళీ గారు, వీణా విద్వాంసులు శ్రీ రాయప్రోడు సుధాకర్ గారు. సుధామయమైన అంతా కూడా
శ్రవణపేయంగా సాగింది మీ నాదం. ఆ తానం పలికించేటప్పుడు మీరు ఒలికించినటువంటి ఆ సౌందర్యం సుశోభితమైంది, శ్రేయస్కరం శుభస్కరంగా మారింది. సత్కారం స్వీకరిస్తారు చంద్రకాంత్ గారు. చక్కగా గట్టిగా మనస్ఫూర్తిగా అభినందిద్దాం. ఎందుకంటే మన అభినందన ఊరికే పోదు. గాయనిమణి అపర్ణ కిషోర్ గారు, ఆవిడ 2 ప్రత్యేకతలు ఉన్నాయి. భరతనాట్య కళాకారిణి, స్వయంగా నృత్య కళాకారిణి. గానమాధుర్యంతో కూచిపూడిలో ఇంత చక్కటి ప్రతిభ చూపుతారని ఊహించలేదు. వారి గురువులు దిలీప్ కుమార్ ఒక గురువు. ఇక్కడికి వచ్చేసరికి లలిత హరిప్రియ సిస్టర్సు, అలాగే ఆనంద శంకర్ జయంత్ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నారు. బహుముఖీనమైన ప్రజ్ఞ అంటారే, ద్విగుణీకృతం త్రిగుణీకృతం అయింది వారి విద్య. అటు గాత్రంతో, అలాగే మృదంగంతో, వయలిన్ కూడా వాయిస్తారని చెప్తున్నారు. అంతటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మలయాళీ అయినా చక్కగా తెలుగు మాట్లాడతారు. ఇక్కడే మన సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు వారు. ధన్యవాదాలమ్మా. వారిని సత్కరిస్తారు ఆనంద్ గారు. జ్ఞాపికను అందజేస్తూ ఉన్నారు. ఈయన ఇలా ఉన్నారు కానీ చూడండి కళాకారుని ఎంత అందంగా తీర్చిదిద్దారో. ఆ చేతుల్లో ఉంటుంది ఆ మాయంతా. అసలే పల్లవి అందంగా ఉంది, మరింత అందంగా తీర్చిదిద్దారు మా మురళి గారు. ధన్యవాదాలు. కృష్ణుడిగా ఒక్కసారి ఒక మెరుపు మెరిసినటువంటి చిన్నారి పల్లవి సోదరిమణి చెల్లెలు, 3rd క్లాస్ చదువుతోంది. ఒక చిన్న మెరుపుగా ఆ ప్రయత్నం చేశారు. గట్టిగా అభినందిద్దాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మోహన్ రెడ్డి గారు, యువనాట్యాచార్యులు అజయ్, ఈనాటి నర్తకీమణి చిరంజీవి పల్లవి, సభలో ఉన్నట్టు పెద్దలు, సభకు నమస్కారం. దాదాపు 2.5 గంటలు నిర్విరామంగా తన మువ్వల సవడిచే మనందరినీ మోహింపచేసింది చిరంజీవి పల్లవి. ఒక నర్తకికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ పల్లవికి ఉన్నాయనడంలో సందేహం లేదు. చదువుతో పాటు ఏదో ఒక లలిత కళని నేర్చుకోవాలనే ఆశయం అందరికీ ఉంటుంది. కొందరికి దక్కుతుంది, కొందరికి దక్కదు. అలాంటి దక్కిన అదృష్టవంతురాల్లో పల్లవి ఒకటి. మంచి గురువు దొరకడం ఎంత అదృష్టమో, మంచి శిష్యురాలు దొరకడం కూడా అంతే అదృష్టం గురువుగారికి. గురువుగారి ప్రతిభని శిష్యులలో చూసుకొని భావితరానికి అందించేటువంటి ఒక ప్రక్రియ గురుతత్వం. అలాంటి అజయ్కి మంచి శిష్యురాలు దొరికిందని, అలాగే శిష్యురాలకి మంచి గురువు దొరికారని నేను భావిస్తున్నాను. ఇంకా ఈనాటి కార్యక్రమంలో అన్ని అంశాలు కూడా చక్కగా ఎన్నుకోబడ్డాయి. ఎందుకంటే ముందుగా బాలమురళీకృష్ణ గారి గణపతి కీర్తనతో ప్రారంభించారు. తర్వాత ఈరోజు నృత్య కార్యక్రమంలో నాకు సంతోషంగా ఏముందంటే, ఒక నాట్య కుటుంబం, అంటే నా నాట్య కుటుంబం, నాకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ నాట్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ముఖ్యంగా అజయ్, అపర్ణ, ఉమామహేశ్వర్ పాత్రుడు, వీళ్ళందరూ కూడా నాకు సన్నిహితులు. అపర్ణ, అజయ్ యూనివర్సిటీలో ఒక పేపర్లో నాకు వాళ్ళు స్టూడెంట్స్. అపర్ణ అప్పుడే, అంటే దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితం తను యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పుడు తను భరతనాట్యంలో ఎంత బ్రైట్గా ఉండేదంటే, నిజంగా ఆవిడ కళ్ళు, తర్వాత ఆవిడ వేసేటువంటి పాత్రలు కానీ, సోలో పర్ఫార్మెన్సెస్ చేస్తున్నప్పుడు ఆ ఈజ్ ఎంతగా ఉందో ఈరోజు పాటలో కూడా అంత ఈజీ కనిపించింది. అంటే ఒక నర్తకి
తాను ఇతర నర్తకీమణులకు పాడుతున్నప్పుడు ఏ భావంతో పాడాలి, ఏ స్థాయిలో పాడాలి, ఎలా పాడాలి అనేటువంటి అనుభవాన్ని కూడా తను గణించింది. చాలా సంతోషం. అలాగే అజయ్ కూడా ఏంటంటే విభిన్న పాత్రలతో, అంటే యక్షగానాలలో తను విభిన్న పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మురిపిస్తూ ఇప్పుడు పిహెచ్డి సీట్ సంపాదించి యక్షగానంలో పిహెచ్డి చేస్తున్నాడు. తర్వాత ఉమామహేశ్వర్ పాత్రుడు ఒక నాట్యకళను స్థాపించి అజయ్ లాంటి శిష్యులను తయారు చేసి నాట్యకళామ తల్లికి ఆంధ్రనాట్యం కూచిపూడిలో సేవ చేస్తూ విజయవాడలో ఉంటూ హైదరాబాదు విజయవాడకు ప్రయాణం చేస్తూ తను ఈ నాట్య కళాకారులను తయారు చేస్తున్నాడు. ఆయన రచించినటువంటి ఇవాళ ఆ పాట అజయ్ చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక గురువుగారి పాటను తీసుకొని దానికి సంగీతం కూర్చి దానికి ఒక నృత్యం కూర్చి తన శిష్యురాల ద్వారా, అంటే తను మొదటి తరం అయితే రెండో తరం శిష్యురాగా వాళ్ళు ప్రదర్శింపజేస్తాడు. అందుకే నేను అంటున్నాను ఏంటంటే ఈనాటి నృత్య కార్యక్రమం నా నాట్య కుటుంబం వాళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక పండగలాగా అనిపించింది. అలాగే సహకార వాద్య కళాకారులు అందరూ కూడా శర్మగారి మృదంగం అంటేనే అసలు నేను అలా కూర్చుంటుంటే ఈ వయసులో మళ్ళీ ఒక్కసారి స్టేజ్ మీద డాన్స్ చేస్తే బాగుండేది అనిపించింది. అలాగే వారి శిష్యుడు చాలా బాగా, ఎందుకంటే అబ్బాయి ఇప్పుడు యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాడు, మృదంగంలో ఎట్లా వాయించాలి, తర్వాత ఇతర ఎఫెక్ట్స్ అన్ని ఎలా వాయించాలి మీరు గమనించారో లేదో, ఎందుకంటే అందరూ ఇక్కడ పాటకి సరిపోయేటువంటి మోర్సింగ్ కూడా అబ్బాయి వాయించాడు. ఎందుకంటే సాధారణంగా ఎక్కడో ఒక మృదంగ జతులకి కొంతమంది మోర్సింగ్ వాయిస్తాడు, కానీ భామాకలాపంలో ఆ మదనాదరువు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ పాటకి తక్కువ లేకుండా తను మోర్సింగ్ వాయించాడు. అలాగే సుధాకర్ గారి వీణ, నిజంగా ఆ వీణ వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఇంకా మురళి గారు అయితే ఆ మురళి లేకపోతే భామాకలాపమే లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంత చక్కగా నాట్య కార్యక్రమానికి నర్తకికి అలుపు సొలుపు లేకుండా నర్తకితో పాటు తన వ్యాఖ్యాన పటిమని చాపినటువంటి మురళీకృష్ణ, ఎందుకంటే ఒక్కొక్క అంశానికి మధ్యలో వచ్చేటువంటి దాన్ని ఆ అంశాన్ని విశదీకరించిన తీరు, తర్వాత ఆ టైం గ్యాప్లో సమయస్ఫూర్తితో మాట్లాడవలసిన తీరు మా మురళీకృష్ణ గారికి ఉంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మాతో కలిసి చేశారు వారు. నిజంగా ఈరోజు ఎన్నో సంస్కృత శ్లోకాల్ని అన్వయిస్తూ భామాకలాపం గురించి చెప్తూ, తర్వాత భామాకలాపంలో రాబోయే సన్నివేశాలను ముందే చెప్పి, తర్వాత ఆ గ్యాప్ని చక్కగా సవరించి ఆయన వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం కూడా నాట్యంతో పాటు పోటీ పడ్డదా అన్నట్టుగానే ఉంది. ఇక చిరంజీవి బాబు పాడారు, అంటే బీటెక్ చదువుతూ కూడా తనకున్నటువంటి తన కళా ప్రతిభని ప్రదర్శించాడు. అలాగే మేకప్ మురళి, అందరూ తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వచ్చే సంవత్సరం మీ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, కాలేజీలో ఎక్కడో ఒక దూరంగా సీట్ రావచ్చు, మళ్ళీ ఆ కాలేజీ చదువు దీనికి అడ్డు రాకుండా అమ్మాయిని ఇంకా మీరు ప్రోత్సహించి తనను ఒక ప్రముఖ నర్తకి అయ్యేలాగా మీరు ప్రోత్సహిస్తే, తనకి అంటే ఎలా చెప్పాలంటే తనకి చదువుతో పాటు ఈ విద్య కూడా నీకు సమానమేనమ్మా, నువ్వు టైంను నువ్వు చేసుకో, ఈ టైం నీకు ఇది, సంగీతానికి ఇది, డాన్స్కి ఇది, స్టడీస్కి ఇది, తర్వాత నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇది, నీ ఫ్రెండ్స్కి ఇది అని ఒక టైం టేబుల్ లాగా తల్లిదండ్రులు కనుక పిల్లలకి ఇచ్చినట్టుంటే వారు విద్యతో పాటు ఈ లలిత కళను కూడా సమానంగా నేర్చుకుంటారని నాకు తెలుసు. అలాంటి తోవలోనే అమ్మాయిని ప్రోత్సహించాలని కోరుతూ మరొకసారి పావన్ని ఆశీర్వదిస్తూ నాకు ఇన్స్టెంట్ ముఖ్య అతిథి పదవి ఇచ్చిన కేకే రాజా గారికి వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు కళాకృష్ణ గారికి. అడిగిన వెంటనే వచ్చి తమ ఆశీస్సులు తెలియచెప్పి ఇంతసేపు ఉండి కార్యక్రమాన్ని వీక్షించి జయప్రదం చేసినటువంటి గౌరవనీయులు కళాకృష్ణ గారికి ధన్యవాదాలతోటి నమస్కృతులతోటి చిరు సత్కారం. సభకు నమస్కారం. ఇప్పుడు టైం 5 నిమిషాలు తక్కువ 10 అయింది. మీకు మీ భోజనానికి మధ్య నిలబడ్డది నేనే. అసలు నాకు ఒక అవకాశం ఇస్తే మాట్లాడేవాడిని కాదు, కానీ ఈరోజు ఈ నృత్య ప్రదర్శన చూసిన తర్వాత I thought I'll fail in my duty if I did not congratulate a few of the people who are here. So let me do it very briefly. The first and the foremost is Pallavi. Pallavi, you are just amazing. While you look very beautiful,
More importantly, the expressions you have in your face are absolutely outstanding. Then coupled with that, the way in which you, the mudras you have on your hands, or the way in which you move your feet was extremely impressive. I was sitting right here, I did not take my eyes off you. God bless you. What we also need to understand is, Pallavi has just not done the Ranga Pravesam today, but she's an amazing student in the class. That's what the Chirac principal tells me. But equally important is that she is also the head girl of the school. So she is 3 in 1 at least, or probably many more than that. So continue to keep your voyage going, Pallavi, and making sure that you do well in your studies, you exhibit your leadership qualities, and also continue with your dancing. God bless you again. Let me then congratulate the Guru Ajay Chakravarti. Chala chakkaga cheppandi ammayiki, ammayini chala baga chesaru meeru. So that reflects on your capabilities too. So congratulations to you and the rest of the team that were here, Aparna Kishore, and many others who have been there, Murali Garu, all of you, congratulations and a big thank you to you. And finally, I'm sure all of you would anticipate this. This would not have been possible but for Shamala and Anand. Can I call you on the dais, both of you, please? So let's give them a round of applause. To me, change is constant. Industrial revolutions have brought about a lot of change, but culture for us haven't changed. Culture is driven by our values. Values determine our behavior. Behavior determines the culture of a society. So we should not forget our culture, and certainly all of us have to continue to propagate our culture. So in addition to Anand and Shamala, I know Anand's mother is here. Shamala's mother and father also are here. Are they here? Randi, okkasari. Meer munduku randi. Amma